ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడవకే బంగారు తల్లి, ఏడవకు. ఓ నిన్ను చూసి భయపడుతుందేమో పిన్ని. అదేంటే, నేను మరీ అంత కాందాల్లా కనిపిస్తున్నానా? నువ్వు కాదులే అత్తయ్య, ఉలూచి పాపనే పూర్తిగా మారిపోయింది, గుర్తుపట్టలేకపోతున్నావు. బావగారు, ముందు సుమన కూడా నా బిడ్డ కాదన్నది. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవ్వగానే ఉలూచి పాప పాము పిల్లగా మారిందో అప్పుడు మనం కాదన్నా సరే నా కూతురే అని మనల్నే వాదిస్తుంది. నా ఉలూచిని చూసి చాలా రోజులైంది. తనివి తీరా ముద్దాడి వెళ్ళిపోతాను. నాగులమ్మ పసిబిడ్డను చూస్తే అనుకున్నదంతా తలకిందులవుతుంది. తను ఇంట్లోకి వెళ్ళకూడదు, పసిపాపను చూడకూడదు. రే విక్రాంత్, వాళ్ళమ్మను పిలవాల్సిందే. పాప ఏడు పాపాలంటే సుమన రావాల్సిందే. సుమనా, సుమనా, హాల్లోకి రా. ఉలూచి ఏడుస్తుంది. బిడ్డ ఏడుపు బయటదాకా వినిపిస్తుంది బాబూ. పిల్ల తల్లి రావాలంటే నువ్వే రావాలా తల్లి? మళ్ళీ ఏం గొడవ పెట్టుకోవడానికి వచ్చావు పెద్ద బుట్టమ్మా? మా మమ్మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా ఆ రమణమ్మని వెంటేసుకుని తీసుకొచ్చావు. గుడ్డిదానిలాగా నాటకం ఆడావు కదా. పగలు ప్రతీకారాలు ఎవరికో ఉంటే దానికి నేనెలా కారణం అవుతానయ్యా? ఉలీచి పాపని చూసిపోదామని వచ్చానంతే. ఆగక్కడే. నాగులమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సమయం మించిపోకముందే నేను వెళ్ళాలి. నా బిడ్డని నువ్వు ఎత్తుకోవడానికి వెళ్ళలేదు, చూడటానికి కూడా. పాపం చెల్లి, అలా అభ్యంతరం చెప్పొద్దు. నువ్వు జాలి పడితే నేను కరిగిపోవాలాక. పిన్ని, ఇటీవల నా బిడ్డని. అరే, నేనేం గబుక్కనిచ్చేం లేవే సుమ్మి. పిల్లని అలా గుంజేసుకోవాలా? సుమన, నీకిష్టం లేదంటున్నావు కదా, పాపని తీసుకొని గదిలోకి వెళ్ళు. నిజమే బావగారు, ఈవిడ మొహం చూడటమే నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నా బిడ్డ మొహం ఎందుకు చూపిస్తాను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.